అమెరికాలో ఇప్పుడు H1B వీసాల విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఈ మధ్య దీనిపైన చాలా సీరియస్గా కనిపిస్తున్నారు. అమెరికా కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా H1B వీసాలపైన విదేశీయులను తెచ్చుకుని మరీ ఉద్యోగాలు ఇస్తున్నారంటూ ఘాటుగా విమర్శించారు. తక్కువ జీతాలకు వస్తున్నారని చెప్పి అమెరికన్లకు అన్యాయం చేస్తూ అమెరికాలో మాకు పని చేసే వాళ్ళే దొరకడం లేదు అని పెద్ద పెద్ద కంపెనీలు చెప్పేదంతా పచ్చి అబద్ధం అని, ఇదంతా బుల్షిట్ స్టోరీ అని ఆయన మండిపడ్డారు. ది హిల్ అండ్ వ్యాలీ ఫార్మ్ అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జేడీ వ్యాన్స్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఆ వెంటనే H1B వీసాల కోసం దరఖాస్తులు పెంచడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. దీని అర్థం ఏంటంటే ఈ కంపెనీలు అమెరికన్లను తీసేసి ఆ తర్వాత విదేశాల నుంచి మనుషులను తెచ్చుకోవడానికి చూస్తున్నాయి అని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఈ మధ్య అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు 9,000 మంది ఉద్యోగులను తీసేస్తారట. ఆ తర్వాత వెంటనే చాలా H1B వీసాల కోసం అప్లై చేసేస్తారట. ఇదేం వరసో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని వ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఈ మార్పు, ఈ లెక్కలు నన్ను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మేధావులు అమెరికాను తమ నివాసంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం, కానీ వారు గొప్ప కంపెనీలను నిర్మించాలని కూడా కోరుకుంటున్నాం. కానీ 9,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించి ఆ తర్వాత అమెరికాలో మాకు పనిచేసే వాళ్ళే దొరకడం లేదు అని ఆ కంపెనీలు చెప్పడాన్ని నేను కోరుకోవట్లేదు, అదంతా పచ్చి అబద్ధం అని మరోసారి నొక్కి వక్కానించారు. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థే 9,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మైక్రోసాఫ్ట్ అక్టోబర్ నుంచి 6,000 మందికి పైగా H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకుందట. అంతేకాదు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఈ ఏడాది భారీగా ఉద్యోగ తొలగింపులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు కంపెనీ సుమారు 15,000 మందికి పైగా ఒక్క సంవత్సరంలోనే ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపులు సంస్థ చరిత్రలోనే కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ తొలగింపుల ద్వారా లేఆఫ్స్కు గురైన ఉద్యోగులకు కంపెనీ CEO సత్య నాదెళ్ల ఓ భావోద్వేగపూరిత మెమోతో సందేశాన్ని కూడా పంచుకున్నారు. వేల మంది ఉద్యోగులను లేఆఫ్స్ ద్వారా కోల్పోయామని, ఇదంతా సులభమైన విషయం కాదని ఆయన చెప్పుకొచ్చారు. సంస్థ మారుతున్న వ్యూహాలకు అనుగుణంగా కంపెనీ మారాల్సి వస్తుందని, తప్పట్లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మొత్తం సంఖ్య స్థిరంగా ఉంది అని ఆయన చెప్పారు. అయితే సంస్థ భవిష్యత్తు పైన నమ్మకం అయితే బలంగా ఉందని, పెట్టుబడిదారుల నమ్మకాన్ని అలాగే కలిగి ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. సో ఆ సంస్థను ఉద్దేశించే ఇప్పుడు వ్యాన్స్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఇండియన్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన తెలుగింటి ఆడపడుచు కావడంతో ఆమెను భారతీయులు సొంత మనిషిలా చూసుకుంటారు. గతంలో వ్యాన్స్ కుటుంబం భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా యావత్ దేశం సొంత కూతురు పుట్టింటికి వచ్చినంత సంబరపడిపోయింది. వ్యాన్స్ కూడా ఇండియాని తెగ ఇష్టపడతారని చెప్పారు. కానీ ఇప్పుడు H1B వీసా పైన ఈ వ్యాఖ్యలు చేయటం మన వాళ్లకు రుచించటం లేదు. ఎందుకంటే అత్యధికంగా అమెరికాకి H1B వీసా పైన వెళ్ళేది మన భారతీయులే కావటమే దీనికి కారణం. మరి ఇంత చర్చకు దారితీసిన ఈ H1B వీసా అంటే ఏంటి? H1B వీసా అనేది అమెరికాలో కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాల కోసం, ముఖ్యంగా టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్ లాంటి రంగాల్లో విదేశాల నుంచి నైపుణ్యం కలిగిన వాళ్ళని తెచ్చుకోవడానికి ఇచ్చే ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా. దీనికి కొన్ని పరిమితులుంటాయి. ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఈ వీసాలను జారీ చేస్తారు. అయితే పలు కంపెనీలు మాత్రం అమెరికన్లు ఎక్కువ జీతాలు డిమాండ్ చేస్తుండటంతో తక్కువ జీతాలతో అమెరికాలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకునే ఇండియన్స్నో లేదా ఇతర అంతర్జాతీయ ఉద్యోగులను తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. అయితే కొందరు విశ్లేషకులు కంపెనీలు H1B వీసాదారులను అమెరికన్ల కంటే తక్కువ జీతాలకు నియమించుకోవటం వల్ల లోకల్ అమెరికన్లు ఉద్యోగాలు నష్టపోతున్నారు అని చెప్పి వారి వాదన. మొత్తానికి ఇది అమెరికాలో ఉద్యోగాల భద్రత, ఇమిగ్రేషన్ విధానాలు, పెద్ద కంపెనీల వ్యాపార వ్యూహాలపై జరుగుతున్న అతిపెద్ద చర్చ. H1B వీసాల ద్వారా వచ్చే విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారా, లేక కంపెనీలకు నిజంగానే కావాల్సిన నైపుణ్యం అక్కడ దొరకడం లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. దీనిపైన భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.